ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళకి రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతిని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కడికి రా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉంటారు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చింది అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యరు అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావో నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు. జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా, ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా? మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఆ ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం 7 నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు. 7 నెలల నుంచి పిల్లలకు అన్నం పెడితే ఆ మంచి నూనెనో పప్పు దినుసులు కొంటారు కదా, దాని బిల్లులు వస్తలేవు. 9వ తరగతికి 10వ తరగతి పిల్లలకు భోజనం పెడితే 7 నెలలు 8 నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే 3,000కు. ఏడికెళ్ళి వస్తాయి పైసలు? ఆ జీతం అన్ని ఇచ్చిందంటే అది 6 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది. జీతం 6 నెలలు పెండింగ్ ఉన్నది. వాళ్ళ కోడిగుడ్ల పైసలు 7 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎవరిని చేసినావు నువ్వు? మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా? అది మహిళల్ని మోసం చేయడం కాదా? మా ఆశాలు 27,000 మంది ఆశాలు మహిళలు కాదా? ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? అంగన్వాడీలు మహిళలు కాదా? మహిళల్ని మోసం చేయడం కాదా? మరి మా సీతక్క ఏం చేస్తుందో, మా సురేఖమ్మ ఏం చేస్తుందో? 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఒక్కనాడన్నా మా అక్క చెల్లెలను ఆశాలను గట్ల రోడ్డు మీదకి దేవట్టిరి ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా? ఎందుకో అడగదు మా సీతక్క, ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ. మా మహిళా మంత్రులు మా అక్క చెల్లెల పక్షాన మాట్లాడరా? రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు. రాఖీ కట్టినప్పుడు అడగచ్చు కదా, అన్నా రేవంత్ అన్నా నీకు రాఖీ కట్టినాం, మా ఆశలకు 18,000 ఇస్తామన్నాం, ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్నా అని అడిగేది. సోయి ఉండదు దవిలకు. ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వస్తే వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా? 2-3 ఏళ్ళకు మన దగ్గరికి మర్చిపోతున్నారా? ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు. నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారని అంటున్నారు. తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా? ఇది